నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజీలోని గోల్డ్ మెడల్ సాధించి అలాగే పామిస్ట్రీలోని పిహెచ్డి చేసిన బ్రహ్మశ్రీ డాక్టర్ మచ్చ గౌరీశంకర్ గురువుగారు. మరి గురువుగారితో మాట్లాడి జూలై మాసంలోని పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, మకర రాశి వారికి వచ్చేసి ఈ జూలై మాసంలోని పక్ష ఫలాలు జూలై 15 నుంచి 31 వరకు మరి వీరికి ఎలా ఉండబోతుంది ఏంటి అనే అంశం గురించి అయితే మాకు తెలియచేయండి. అలాగే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదాయం పరంగా ఉద్యోగస్తులకు కానీ లేదంటే వ్యాపారస్తులకు కానీ మరి వీరందరికీ అన్ని రంగాలు చూసుకున్నా కానీ ఎలా ఉండబోతుంది అంటారు ఈ 15 రోజులు? ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత, కృపాసింధో మత్కార్యం సాధేన ప్రభు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం, ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మే. శ్రీ గురుదేవోభ్యాయ నమః. మకర రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి తల్లి. ఓకే. వీరు ఏ పనైనా కొంత జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్తే అన్ని విధాలుగా విజయాన్ని సాధిస్తారు. అనవసరమైన వాటిల్లో జోక్యం చేసుకోకూడదు. అంటే వారికి కాని పనికి జోక్యం చేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు పడేటుంది. అంటే అనవసరమైన వాటిలో జోక్యం చేసుకోకూడదు వీరు. అయితే వీరు కొన్ని పనులు ఆలోచించి ముందుకు సాగడం వల్ల అన్ని విధాల ఆర్థిక పరంగా బాగుంటుంది. ఓకే. తర్వాత తొందరపాటు నిర్ణయాలు ఏదైనా సరే కుటుంబ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ తొందరపాటు నిర్ణయాలు వీటికి పనికిరావు. కొన్ని ప్రమాదాలు వీళ్ళని పొంచి ఉన్నాయి. అంటే కొంత వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా వాహనాలు నడిపించాలి. అంటే వేగాన్ని తగ్గించుకోవాలి, గమ్యాన్ని చేరుకోవాలి. ఈ ప్రమాదాల వల్ల కొంత నష్టపోతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే వీరు డబ్బుని అప్పు చేసి లగ్జరీగా ఉండకండి, అప్పులు పాలైపోతారు. మీరు లగ్జరీగా ఉండాలి అనుకొని అప్పులు చేసి మటుకు లగ్జరీగా ఉండకండి, అప్పులు పాలైపోతారు. కాబట్టి మీ యొక్క స్తోమతకి మించిన విధంగా నడవకండి. అలాగే కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అవన్నిటినీ దైవపరంగా ముందుకు సాగడం వల్ల, అంటే దైవాన్ని ధ్యానం చేసి ముందుకు సాగడం వల్ల మీ కష్టాలకి ఏదో విధంగా సహాయం ఏర్పడుతుంటుంది, దైవ సహాయం. అవన్నీ కూడా మీకు తొలగిపోతాయి, కష్టాలన్నీ కూడా. అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొన్ని ఆటంకాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. అంటే కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఈ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు. కాబట్టి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు దత్తాత్రేయ స్వామిని ధ్యానం చేసుకుంటూ గురుబలాన్ని పెంచుకుంటూ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకుంటారు. తప్పకుండా ఉద్యోగం వస్తుంది. అలాగే విద్యార్థులు చదువులో కొంత ఇబ్బందులు పడతారు, చదువులో కొంత వెనకంజ వేసేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి చెడు స్నేహాలకి దూరంగా ఉండండి, చెడు స్నేహితులకి దూరంగా ఉండండి, చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి. ఆ విధంగా ఉండడం వల్ల మీరు చదువులో మీరు అనుకున్న గోల్ని కొట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకు చాలా జాగ్రత్తగా మీ వ్యాపారాన్ని చూసుకోండి. మీకు అధికమైనటువంటి కాంపిటీషన్స్ ఎక్కువగా ఉండటం వల్ల నష్టపోతారు. ఇంకొకటి ఏంటంటే కొత్త వ్యాపారాల జోలికి వెళ్ళకండి, ఉన్న వ్యాపారాన్ని కాపాడుకోండి. అలా చేయడం వల్ల మంచి లాభాలు పొందగలుగుతారు. తర్వాత పట్టుదలతోటి కార్యసిద్ధితోటి ముందుకు సాగండి. ఏ పనైనా సరే మధ్యలో వదిలివేయకండి. ఆ పనిని చివరి వరకు కష్టపడి చేయండి, మంచి ఫలితం వస్తుంది. చేతికి వచ్చిన కొన్ని పనులు ఒక్కొక్కసారి చేజారిపోతాయి. మంచి అవకాశాలు చేజారిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. మీకు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి మంచి అవకాశాలు కూడా ఇప్పుడు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది. సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోండి. ప్రేమికులకు బాగుంటుంది. వీరే
కొంతమందికి ఆదర్శంగా నిలిచేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పెద్దల యొక్క మన్నలు ఆశీర్వాదం కూడా వీళ్ళకి వచ్చేటువంటి సూచనలు. భార్యాభర్తల మధ్య కొంత వివాదాలు పెట్టేవాళ్ళు ఉంటారు కుటుంబంలోని. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అలా జాగ్రత్తగా వ్యవహరించుకోవడం వల్ల వీరు మనస్పర్ధలు రాకుండా కాపాడుకోగలుగుతారు. వైవాహిక జీవితంలో కొన్ని ఒత్తిడులు కూడా వస్తుంటాయి. విద్యార్థులకు చదువులో చాలా జాగ్రత్తగా మెళుకువలు తెలుసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. మంచి ర్యాంకులు కూడా పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. వీసాలు సరియైన సమయానికి వస్తాయి. ఆర్థిక పరంగా కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి విద్యార్థులకు. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నటువంటి స్త్రీలకి కొంత ఒత్తిడిలు ఏర్పడతాయి. దానివల్ల మానసికంగా చితికిపోతారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి స్త్రీ ఉద్యోగస్తులు. పైవారి ఒత్తిడిలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు తొందరపాటుతనం పనికిరాదు. ఆచితూచి మాట్లాడండి. ఎటువంటి అవకాశాన్ని ఎదుటి మనిషికి ఇవ్వకండి. దానివల్ల కొంత నష్టపోతారు. ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి మీకు. అందుకని చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కూడా. అలాగే వీరికి రావలసినటువంటి బాకీలు కూడా వసూలయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఎప్పుడో ఒక 3-4 సంవత్సరాల క్రితం ఇచ్చిన డబ్బులు ఎగ్గొడతారేమో అని భయం ఉన్నప్పుడు వారికి ఆ డబ్బులు వారు ధర్మంగా వీళ్ళకి ఇచ్చేటువంటి సూచనలు. అంటే రావలసినటువంటి బాకీలు కూడా కొంత వసూలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే గృహంలో వీరికి తెలియకుండా ఆకస్మిక ధనప్రాప్తి కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. వీరి కుటుంబానికి కొంత తెలియకుండా, అంటే ఎప్పుడో లాటరీలు కట్టడం కానీ ఏదైనా చేయడం కానీ ఆకస్మిక ధనప్రాప్తి కలిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అంటే ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది దైవ అనుగ్రహంతో. అలా కుటుంబంలో అందరూ శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబంలో కొన్ని బంధుమిత్రులు, కొత్త కొత్త బంధుమిత్రులతో సంబంధాలు కూడా ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది వీరు. ఓకే. అలాగే గురువుగారు, ఈ మకర రాశి వారికి వచ్చేసి వీరిని ఇంకా అదృష్టం వరించాలి అంటే మరి వీరు ఏ దేవుని ఆరాధించి ఎటువంటి పరిహారం చేస్తే వీరికి ఇంకా అదృష్టం వరుస్తుంది? అలాగే అమ్మ, విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధించాలి. అలాగే కాలభైరవ స్తోత్రం చదువుకోవాలి. కాలభైరవ స్తోత్రం చదువుకోవడం వల్ల వీరికి అన్ని అనుకూలం. ఓకే. ఓకే గురుగారు, మకర రాశి వారికి వచ్చేసి జూలై మాసంలోని పక్ష ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, మరి వీరికి శుభ అశుభ ఫలితాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు తల్లి.